డెట్రాయిట్ లో ప్రవాసాంధ్రుల సంస్మరణ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు అమెరికా నుంచి మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఎంతమంది ప్రవాసాంధ్రులు ఇప్పుడు పాల్గొంటున్నారు? అసలు ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యాం. ఎవరో చేసుంటారనుకుని కానీ మన తెలుగువాడే హత్య చేసుంటాడని మాత్రం ఎవరు ఊహించలేదు. దేవి గారు, నేను సునీల్ మాట్లాడుతున్నానండి. ఈ సంఘటన నిజంగా అమెరికాలోని మన ఆంధ్రులు అందరూ తలదించుకునేలా చేసింది ఈ సంఘటన. ఈ రోజు డెట్రాయిట్ లో TV9 సంయుక్తంగా నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకి పొద్దున్నుంచి మనం అనౌన్స్ చేసినట్టు వందలాది మంది ఈ కార్యక్రమానికి పాల్గొన్నారండి. అసలు అంటే ఒక అసోసియేషన్, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని తెలుగు అసోసియేషన్స్ ఈ రోజు TV9 చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చాయి. కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా ఒక విషయం ఏంటంటే, ఈ వెంకట సాయి గారు జూన్ లో ఇక్కడి నుంచి మూవ్ అయ్యారు అక్కడికి, ఫిలడెల్ఫియాకి. ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి డెట్రాయిట్ లోనే ఉన్నారు. సో డెట్రాయిట్ లో ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, అతని ఎంప్లాయర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మిస్టర్ వెంకట ఎక్కా గారు ఉన్నారు. అలానే తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ మందలపు గారు ఉన్నారు. అలానే వెంకట సాయి వాళ్ళ ఎంప్లాయర్ అండి ఆయన ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడే మనతో పాటు ఉన్నారు. సో వారు ఇంకా కొన్ని డీటెయిల్స్ మీకు ఈ రోజు వీక్షకులకు అందరికి ఇస్తారు. 1 minute అండి. హలో అండి. రైట్, ఒక్కసారిగా అందరికి షాక్ కి గురి చేసిన అంశం అండి. అయితే ఇంతకు ముందు ఒకసారి ఒక డాక్టర్ మాట్లాడుతూ అతని మెంటల్ కండిషన్ అంతగా బాగోలేదు, అందుకే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తెలివైన వాడైనా సరే హత్యకు పాల్పడి ఉంటాడు, రఘు ఫ్యామిలీని కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ చెప్తూ వచ్చారు. సో అతని ప్రవర్తనలో మీరు ఎప్పుడైనా చేంజెస్ గమనిస్తూ వచ్చారా? లేదండి, నేను వెంకట ఎక్క మాట్లాడుతున్నా అండి, డెట్రాయిట్ తెలుగు ప్రెసిడెంట్, తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అయితే మాకు ఇది అందరిలాగానే షాకింగ్ గా ఉందండి. వీ డోంట్ నో హూ దిస్ పర్సన్ ఇస్ అండ్ జస్ట్ నో వీ హ్యాడ్ ఎ క్యాండిల్ విజిల్. సో అందులో మేమేమనుకున్నామంటే, వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్ అబౌట్ ది గాయ్ హూ పర్పిట్రేటెడ్ దిస్ క్రైమ్. బేసికలీ ఈజ్ ఎ సిక్ పర్సన్. So we should not try to talk about that is how the American culture is, that we will more sympathize and worry about the families and how express our condolences versus talking about the guy who created this mess. But at least we have basically some justification to explain to the public who killed. But more than that, I don't want to get into his mental status or his any other problem that he might have. But right now, మేమందరం ఒక ఫ్యామిలీగా అందరూ వచ్చాము. లాట్ ఆఫ్ మా తెలుగు విమెన్ ఆర్ క్రైయింగ్ ఇన్ ది హాల్ బికాస్ లాస్ట్ 3 days అందరూ మేము ఫేస్బుక్ లో కానీ TV9 లో కానీ మా వేరే పోర్టల్స్ లో వీఆర్ సీయింగ్ వెదర్ వీ క్యాన్ ఫైండ్ దిస్ అవర్ బేబీ సాన్వి అలైవ్ అండ్ సేఫ్. బట్ అన్ఫార్చునేట్లీ వీ ఫౌండ్ అవుట్ దట్ రియాలిటీ టుడే at 1:30 అండ్ దిస్ ఇస్ నాట్ ఏ వెరీ రేర్ ఇన్సిడెంట్ అండి. మన ఇంట్లోకి వచ్చి ఒక క్రైమ్ జరగడం అనేది ఇప్పటి వరకు అమెరికాలో జరగలేదు. ఒక తెలుగు ఆవిడ, ఒక తల్లి ఇండియా నుంచి ఇక్కడ తన మన్మరాలను చూసుకోవడానికి వచ్చిన తల్లిని అలా ఘోరమైన హత్యకు పాల్పడిందంటే, ఇలాంటి ఇన్సిడెంట్ మేము ఎప్పుడు వినలేదండి, అమెరికాలో ఎప్పుడు వినలేదు. అండ్ ఎప్పుడు కూడా మన ఇండియన్స్ మీద క్రైమ్ వాజ్ ఆల్వేస్ ఆన్ ది స్ట్రీట్స్ అండ్ at vulnerable places. బట్ ఇంట్లో అపార్ట్మెంట్ లోకి వచ్చి ఇలా జరగడము మొదటిసారి మాకు ఎక్స్పీరియన్స్ ఇది. వీఆర్ ఆల్ షాక్డ్ బై దట్ ఇన్సిడెంట్. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ ఇస్ వెరీ 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 స్ట్రిక్ట్. సో దే ఫౌండ్ అవుట్ విత్ ఇన్ 1 hour or within a day that based on the letter and the way he addressed Raghu and Lata అని లెటర్ లో రాశాడు. ఫస్ట్ నేమ్స్ ఓన్లీ మన తెలుగు వాళ్ళే రాస్తారు. So that's how they eliminated Americans from this. And basically they asked both the parents about who can call them by first name. So parents have given them list of names who are friends, and that is where they investigated each of them and they found out Raghu. His initial answers were నేను కూడా పాంప్లెట్స్ ఇచ్చాను, నేను కూడా విజిల్ పార్టిసిపేట్ చేశాను, ఐఎమ్ హెల్పింగ్ ది ఫ్యామిలీ అన్నాడు. బట్ they are very good in interrogation and immediately he confessed that he was behind all this murder and then the ransom note and everything. దేవి గారు, ఇప్పుడు వెంకట సాయి గారు వర్క్ చేసే ఎంప్లాయర్ ప్రభాకర్ రెడ్డి గారు మనతోనే ఉన్నారండి. వీళ్ళ ఎంప్లాయర్ మారిన తర్వాత ఆయన ఫిలడెల్ఫియా వెళ్ళారు.
క్రితం జూన్ వరకు ఆయన డెట్రాయిట్ లోనే ఉన్నారు. డెట్రాయిట్ లో వీళ్ళ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళారనమాట. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రభాకర్ గారు థ్యాంక్స్ సునీల్. ప్రభాకర్ గారు దేవి గారు ప్రభాకర్ గారు ఎంప్లాయర్ అని చెప్తున్నారు. సో మీకు ఒకవేళ తెలిసే ఉంటుంది, ఏమన్నా మీరు ఎప్పుడన్నా చూసారా రఘు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండడం గానీ, లేకపోతే ఆయన తరచూ మాట్లాడుతూ ఉండడం గానీ? లేదండి, యాక్చువల్ గా నాకు వెన్నానే కాదు, వాళ్ళ వైఫ్ ఇద్దరం కలిసి TCS లో కాలీగ్స్ గా పనిచేసాం ఇక్కడే డెల్ఫైలో డెట్రాయిట్ లో. తర్వాత తను కొత్త ప్రాజెక్ట్ కోసం ఫిలడెల్ఫియా మూవ్ అయ్యారు. రఘు అనే వ్యక్తిని తను జీవితంలో ఫస్ట్ టైం గెలవడం తను అక్కడికి ఫిలడెల్ఫియాకి వెళ్ళిన తర్వాతనే. సో మాకు ఈ న్యూస్ వచ్చేసి మండే ఈవినింగ్ మాకు ఒక ఎంప్లాయీ వచ్చి కాల్ చేసి చెప్పాడు. అప్పటి నుంచి మేము శివాను కాంటాక్ట్ అయ్యడానికి ట్రై చేశాము. నేను ఒక్కసారి 30 సెకండ్లు మాట్లాడగలిగాను తనతో. తను చాలా కంగారుగా ఉన్నారు. సో మేమంతా ధైర్యం చెప్పేసి తనకి ఎలాంటి ఎక్కడున్నారండి శాన్వి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఎవరు? శివ తల్లిదండ్రులు అండి. సాన్వి తల్లిదండ్రులు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళని కొంచెం సేఫ్టీ కోసమని వాళ్ళను పెట్టారు. మేము రేపు ఫిలడెల్ఫియాకి వెళ్తున్నాము. మరికొన్ని విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తాయండి. ఇక్కడ ఈ విషయం యాజ్ ఎంప్లాయర్ కాకుండా ఒక మంచి స్నేహితుడు లతా వచ్చేసి నా కొలీగ్. వి రియల్లీ ఫీల్డ్ వెరీ బ్యాడ్. వి బీన్ ప్రేయింగ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ప్రతి ఒక్క ఇండియన్ వాజ్ ప్రేయింగ్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది బేబీ. అన్ఫార్చునేట్ గా దిస్ ఈజ్ ఏ వెరీ నొటోరియస్ థింగ్ దట్ హ్యాపెండ్. అది కూడా ఒక ఆంధ్రుడికి చేయడం అనేది చాలా చెప్పుకోవడానికి ఎవరి సిగ్గుచేటుగా ఉన్నది. మేము రేపు ఫిలడెల్ఫియాకి వెళ్తున్నామండి. అక్కడ నుంచి మరికొన్ని విషయాలు సునీల్ గారికి చెప్తామండి. ప్రభాకర్ గారు చెప్పండి. కానీ ఒక్కసారిగా ఇప్పుడు తెలుగు వాళ్ళలో ఒక భయం మొదలైంది. తెలుగు వాళ్ళనే కాదు, ఇప్పుడు ఒకసారి పిల్లల్ని వదిలి వెళ్లాలన్నా లేకపోతే బయటికి ఒకళ్లే వెళ్లాలన్నా ఒక తెలియని భయం అయితే మొదలైంది. అవసరం లేదంటారా? మేధోమదనం జరగాలి, తెలుగు సంఘాలను గుమ్ముగూడి ఒకసారి సమావేశాలు నిర్వహించి వాళ్ళలో వాళ్ళు ఒకసారి భేటీ నిర్వహించుకుని దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటారా? అదే ఇది ఒక ఇన్సిడెంట్ పట్టుకుని ప్రతిదాన్ని కామన్ గా తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్తానండి. ఇది ఒక ఇన్సిడెంట్. ఇట్ వాజ్ బ్యాడ్ ఇన్సిడెంట్ దట్ నో బడీ ఎక్స్పెక్టెడ్ ఇట్. బట్ డెఫినెట్ గా తెలుగు సంఘాలన్నీ మా సపోర్ట్ ను శివ వెన్న ఫ్యామిలీకి అందజేస్తున్నామండి. దానివల్ల డెఫినెట్ గా ఈ విషయాన్ని తగ్గట్టు మరికొన్ని జాగ్రత్తలు పీపుల్ డెఫినెట్ గా విల్ టేక్ కేర్ ఆఫ్ డౌన్ ద లైన్ అండి. రైట్, ఒకసారి మీ పక్క వ్యక్తి పాస్ చేయండి సునీల్ కి. దేవి గారు, ఇప్పుడు మనతో ఇక్కడ తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారు ఉన్నారండి. ఆయన తానా టీమ్ స్క్వేర్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. సో వారు ఇలాంటి కేసెస్ ని ఇక్కడ చాలా హ్యాండిల్ చేశారు. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ మన డెట్రాయిట్ లో ఘోరమైన ప్రమాదం జరిగి 4 చనిపోయారండి. అప్పుడు కూడా ఈయన కీలకంగా చూసి చేశారు. సో లాస్ట్ ఇయర్ సేమ్ డేట్ అండి మా డెట్రాయిట్ లో ఇది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డేట్ లో ఇది జరిగిందని అందరూ ఇక్కడ ఈ రోజు ఈ సభకు హాజరైన వాళ్ళందరూ కూడా చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఒకసారి సతీష్ గారితో మాట్లాడండి. సతీష్ గారు, సతీష్ మందలపండి. సతీష్ గారు, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు, ఘనంగా నివాళులర్పిస్తున్నారు, కానీ తర్వాత ఏం చేయాలి? మీరందరూ ఒకసారి తెలుగు వాళ్ళతో మాట్లాడాల్సిన అంశాలు ఏమున్నాయి? అవునండి, ఇప్పుడే దాని గురించి మార్నింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఒక అవేర్నెస్ ఒకటి తేవాలి, అంటే మనల్ని ఏమన్నా అవేర్నెస్ చేపియాలట అని చెప్పి. ఇట్లాంటి ఇన్సిడెంట్ నాకు తెలిసి అయితే ఇంత వర్స్ట్ గా అమెరికాలో నాకు తెలిసి ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదండి. ఇది మన తెలుగు వాళ్ళు, మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇంకొక ఎదవు ఒకడు ఇక్కడ ఇట్లాంటి మర్డర్స్ సొంత పిల్లల్ని 14 years పాపని 10 years పాపని నివాస్ నెరుసు అనే ఒక దరిద్రుడు ఇంత 2 years బ్యాక్ ఇదే డెట్రాయిట్ లో నోవై అనే సిటీలో వాళ్ళిద్దరి పిల్లల్ని వాళ్ళ భార్యని చంపేసి ఇండియా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు అక్కడ. ఇది 2వ ఇన్సిడెంట్. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందే రెండు మన తెలుగు వాళ్ళే చేశారు. ఇట్లాంటి దానికి అదే ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నామండి. తానా తరపున కూడా అందరం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. పొద్దు నుంచి ఈమెయిల్స్ పాస్ అవుతూనే ఉన్నాయి. సతీష్ గారు, అంటే సాధారణంగా వీళ్ళందరూ బాగానే సెటిల్ అయి ఉంటారే, డబ్బు ఆర్థికంగా ఎటువంటి కష్టాలు ఉండేవి, అయినా సరే డబ్బు కోసం ఇంత దారుణానికి ఎంత సిగ్గుచెడు పని ఎలా చేస్తున్నారు అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళకి. డెఫినెట్ గా అండి. అంటే $50,000 వాడు కకృతి పడింది కూడా $50,000 అండి. వాడి సంవత్సరానికి
ఆయనకి ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ వెళ్ళినా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఆడెందుకు చేశాడో అట్లాంటి దరిద్రుడు తెలియదు. కాకపోతే ఈ రోజు ఎంటైర్ తెలుగు కమ్యూనిటీకి తలదించాల్సి వచ్చిందండి డెట్రాయిట్ లో. డెట్రాయిట్ అని కాదు, ఎంటైర్ అమెరికా, ఎంటైర్ వరల్డ్ లోనే తలదించుకోవాల్సి వచ్చింది. అంత హీనంగా చేశారు. నిజంగానే ఒక సిగ్గుచేటి పని ఇది. అది మన తెలుగువాడు చేయడం మాత్రం అందరూ ఊహించలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక $50,000 కోసం 10 నెలల చిన్నారిని చిదిమేయడం అంటే అందరికీ ఒక బరువెక్కిన గుండెతో అక్కడ అందరూ రోధిస్తున్నారు. వందల కొద్ది తెలుగు వాళ్ళు అక్కడ గుమిగూడి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.